స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో కాకినాడ నగరానికి ఉత్తమ ర్యాంకింగ్ సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో అమలు చేస్తున్న స్వచ్ఛ కాకినాడ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను విస్తృతంగా సేకరించాలని శానిటేషన్ సెక్రటరీలు, వార్డు సచివాలయ సిబ్బంది, మెప్మా ఆర్పీలకు ఆయన ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి గుర్తింపు, మెరుగైన ర్యాంకింగ్ రావాలంటే ప్రజలు అందిస్తున్న ఫీడ్బ్యాక్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాలు వేరు చేయడం, పరిశుభ్రత చర్యలు, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలపై పౌరుల అభిప్రాయాలను నేరుగా సేకరించాలని సూచించారు. ప్రతి వార్డ్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ ప్రాధాన్యతను వివరించడంతో పాటు నగర పరిశుభ్రత కార్యక్రమాలపై వారి స్పందనను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పౌరులు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కమిషనర్ కోరారు. పౌరుల ఫీడ్బ్యాక్ సర్వేలో ఎక్కువ మంది పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, నగరంలోని ప్రతి కుటుంబానికి ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సూచనలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, ఏసీపీ శ్రీనివాసరావు, శానిటేషన్ విభాగం అధికారులు, స్వచ్ఛాలయ సిబ్బంది, మెప్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైనేజ్ క్లీనింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ వారు ఆధ్వర్యంలో వారు చూస్తున్నారు. ఎంహెచ్ గారు పర్యవేక్షించి, ఎస్సీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం 23 వర్కులకి 18 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 5 వర్కులు స్టార్ట్ అవ్వాలి. అవి కూడా స్టార్ట్ చేసేస్తాం. అట్లాగే మనకి మా ఊరు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసే సమయంలో మన వారు సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకోవాలి. అంటే మన కాకినాడ డైలీ కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా స్టాఫ్ని ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, రోడ్ క్లీన్ చేస్తున్నాము, ఈ పనులు చేస్తున్నామమ్మా, కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు రిక్వెస్ట్ చేయడం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అది స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఒక భాగము. దానికి స్వచ్ఛ సర్వేక్షణ టీంకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ విజిట్ చేశారు. వచ్చే సమయానికి మరి ఎంతో కూడా మన కాకినాడని సుందరంగా తీర్చడానికి అంత బాధ్యత చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైతే మొన్న మత పెద్దలతో మీటింగ్ పెట్టాము, స్కూల్ కమిటీస్తో పెట్టాము, ఆర్డబ్ల్యూస్తో పెట్టాము, రెడ్ క్రాస్ వారిని ఇన్వైట్ చేసాము, అసోసియేషన్స్తో, ఎన్జిఓస్తో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలని మనం సంకల్పం చేస్తున్నాం. మరి దీనికి ప్రజలు కూడా మనకు కొంచెం సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాము. దానికి సంబంధించి మన స్టాఫ్ వారితో ప్రజలతో మమేకమయ్యి ఈ క్లీన్ స్వీప్ కాకినాడని మరి తొందరగా మనం కంప్లీట్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ